ఒకరోజు ఒక ధనవంతుడు ఒక సముద్రంలో ఒక పడవ తీసుకుని అలా ఆహ్లాదంగా ప్రయాణిస్తూ ఉండేవాడు. అప్పుడు సడన్ గా తుఫాను వచ్చి అతడు పడిపోయే స్టేజ్ లో అతడు వాటర్ లో దుంకేసి తన లైఫ్ జాకెట్ తో అతడు బతికేసి ఒక ఒడ్డుకు చేరుతాడు. అప్పుడు దేవుని ప్రార్థిస్తాడు, నేను ఎవరికి ఏం ద్రోహం చేయలేదు, నన్ను కాపాడు, ఎవరినో ఒకరిని ఇక్కడికి పంపించి నన్ను ఎలాగైనా కాపాడని మొక్కుతూ ఉంటాడు. కానీ కొద్ది రోజులు అలా గడిచిపోయినా ఎవ్వరు రారు. అప్పుడు అక్కడ ఉన్న పండ్లు అవి తిని బతికేస్తుంటాడు. ఇలా కాదు అని ఒక గుడిసె నిర్మించుకుంటాడు. ఆ రోజు రాత్రికి మళ్ళీ పెద్ద ఉరుములు మెరుపులతో వాన వచ్చి ఒక పిడుగు పడి ఆ గుడిసంతా కాలిపోతుంది. అతడు చాలా బాధపడతాడు, దేవుణ్ణి నిందిస్తాడు, ఏంటి నువ్వు ఇలా చేసావు, నేను ఏం ద్రోహం చేశాను, నేను కట్టుకున్న గుడిసె కూడా ఉన్నించకుండా కాల్ చేసావు అని. మళ్ళీ పొద్దున అయ్యేసరికి ఒక పడవ అక్కడికి వస్తుంది. వచ్చి అక్కడ ఇద్దరు మనుషులు వచ్చి, రాత్రి ఇక్కడ గుడిసె కాలిపోతుండడం మాకు దూరం నుంచి కనిపించి ఇక్కడ ఎవరో ఉన్నారని చెప్పి మిమ్మల్ని కాపాడదామని వచ్చాము అని చెప్తారు. అప్పుడు ఆయన చాలా చాలా ఆనందిస్తాడు, నన్ను క్షమించు స్వామి, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను, మీరెంత మంచివారు, ఆ గుడిసె కాలిపోకుంటే నిజంగా ఇక్కడ నేనున్నాను ఎవరికి తెలియదు కదా, ఎంత మీరు ఎప్పుడు మంచి చేస్తారు అని దేవుణ్ణి ప్రార్థిస్తాడు. నిజంగా మనము దేవుణ్ణి ఏం కావాలని కోరుకున్నా కోరుకోకున్నా మనకేం కావాలో దేవుడు అన్నీ చేస్తాడు. మనకేదో చేయలేదు అని మనం నిందిస్తూ ఉంటాం, కానీ దేవుడికి తెలుసు ఎప్పుడు ఏం చేయాలి అని, మనకి ఏది మంచిది అని కూడా ఆయనకు తెలుసు. మనం మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే ఆయన మనకు చేయాల్సింది ఖచ్చితంగా కొంచెం నిదానమైన చేస్తాడు. నమ్మండి.